ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంగీత వారసత్వానికి చిరునామాగా శతాబ్దాల చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి అపురూపమైన బొబ్బిలి ఏకాంత్ వీణని బహూకరిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి. విశిష్ట కళాఖండాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికగా అందించవలసిందిగా సాదరంగా మనవి చేసుకుంటున్నాము. మనందరి చప్పట్ల మధ్య థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని మనవి చేసుకుంటూ ఉన్నాము. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ప్రీతమ నేత, భారతదేశపు ప్రగతి ప్రదాత, భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టడానికి నిరంతరం కఠోర పరిశ్రమ చేస్తున్నటువంటి మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా మా మిత్రుడు సహచరుడు కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి, స్థానిక శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి లోకం మాధవ్ గారికి, వేదిక మీద ఆశీస్సులైనటువంటి జిల్లా మంత్రులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి, వేదిక ముందు ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్ యొక్క జిల్లాలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. నవ్యాంధ్ర ప్రయాణంలో ఇదొక కీలకమైనటువంటి మైలురాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా. ఈ విమానాశ్రయం ప్రారంభం ద్వారా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం, అదేవిధంగా మన్యం జిల్లాలు, విజయనగరం జిల్లాలు పెద్ద ఎత్తున గ్లోబల్ మ్యాప్లోకి చోటు లభించడమే కాకుండా ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం రాబోయేటువంటి రోజుల్లో ఆకాశమే హద్దుగా మారనుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, మనంతా కూడా ఒక విషయం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 2024లో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఆయన భుజ స్కంధాల మీద వేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో యువ నాయకుడు లోకేష్ గారి యొక్క సామర్థ్యంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సంగతి మీరంతా కూడా గ్రహించాలి. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా భారత ప్రధానమంత్రిగా
మూడోసారి బాధ్యతలు స్వీకరించాక నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం ఇది 6వ పర్యాయమైనటువంటి సంగతి. ఈ 6 పర్యాయాలలో 3 పర్యాయాలు కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క అభివృద్ధి మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభించుకున్నటువంటి విమానాశ్రయం గురించి దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు ఏడాదికి 20,000 మెట్రిక్ టన్నుల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, ఆక్వా ఉత్పత్తులు కానీ, ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి అగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. నేషనల్ హైవేస్ ద్వారా, పోర్ట్ కనెక్టివిటీ ద్వారా, రైలు కనెక్టివిటీ ద్వారా, ఈ విధంగా ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి మిత్రులు. ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించి 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో ఈ ఉడాన్ పథకం భారతదేశం యొక్క విమానయాన రంగాన్ని యొక్క భవిష్యత్తును మార్చేసింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. 2014 ముందు భారతదేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉంటే మోడీ గారి బాధ్యతలు స్వీకరించినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున ఆయన ఎయిర్ కనెక్టివిటీ మీద దృష్టి పెట్టారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఉడాన్ పథకం ఏదైతే ఉందో విమాన పథకంలో సామాన్యుడు కూడా విమానయానం చేయాలనేటువంటి ఆయన యొక్క సంకల్పం. తక్కువ ధరలకే సామాన్యులకు అందుబాటులో ఉన్నటువంటి అవకాశాన్ని ఉడాన్ పథకం ద్వారా ఆయన కలిగించారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు డబ్బున్న వాడికి మాత్రమే సాధ్యమైనటువంటి విషయం ఉంది. ఇవాళ సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణం చేయాలనేటువంటి ఒక కళని నిజం చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 27, 2017న షిమ్లాలో ఉడాన్ పథకం కింద మొదటి విమానానికి జెండా ఊపిన ప్రారంభించినప్పుడు ఆయన చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి మిత్రులారా. ఆవేళ ఆయన మొదటి విమానానికి జెండా ఊపి ప్రారంభించినటువంటి సందర్భంలో హవాయి చెప్పులు వేసుకుని తిరిగేటువంటి సామాన్య ప్రయాణికుడు కూడా, సామాన్య పౌరుడు కూడా ఈ భారతదేశంలో విమానయానం చేయాలి, ఇది నా కళ అని ఆనాడు ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం అంతా కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సింది. ఈరోజు జరుగుతున్నటువంటి విమానాశ్రయ ప్రారంభోత్సవం మోడీ గారి ఆశయ సాధనకు ఆయన యొక్క నిదర్శనంగా మనం అంతా కూడా భావించాలి. శ్రీ माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी 27 अप्रैल 2017 को शिमला में उड़ान योजना की पहली उड़ानों को हरी झंडी दिखाते समय हम आपके प्रेरणादायक शब्द याद है। जी हाँ, आपने कहा था हवाई चप्पल पहने वाला नागरिक भी हवाई जहाज में दिखे, ये मेरा सपना है। आज इस एयरपोर्ट का यह उद्घाटन आपके विजन और प्रतिबद्धता एक शानदार उदाहरण
प्रस्तुत करता है। మిత్రులారా, సామాన్యులకు పద్మ పురస్కారాలు అందించాలన్నా, సామాన్య ప్రజలు విమానయానం చేయాలన్నా, చివరికి నాలాంటి ఒక సామాన్య కార్యకర్తని కేంద్ర మంత్రిని చేయాలన్నా అది కేవలం నరేంద్ర మోడీ గారికి సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నా। माननीय प्रधानमंत्री मोदी जी, सामान्य लोगों को पद्म पुरस्कार देना हो, आम जनता को हवाई जहाज की यात्रा कराना हो, या फिर मुझ जैसे एक सामान्य कार्यकर्ता को पहचान कर मंत्री बनाना हो, ये सब केवल आपके नेतृत्व में ही संभव हो पाया है। ऑनरेबल प्रेसिडेंट मिनिस्टर, वी द पीपल ऑफ आंध्र प्रदेश will be forever indebted to you, sir. ఈ విధంగా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న మీకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు